మోస్ట్ అవైటెడ్ సిరీస్ వన్ పీస్ సీజన్ 2 వచ్చేసింది. సీజన్ 1 క్రియేట్ చేసిన మ్యాజిక్ని ఈ సీజన్ రిపీట్ చేసిందా? గ్రాండ్ లైన్ అడ్వెంచర్ ఎలా ఉంది? లెట్స్ డైవ్ ఇన్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్లారిటీ. నేను వన్ పీస్ యానిమే చూడకుండా కేవలం ఈ లైవ్ యాక్షన్ సిరీస్ ఆధారంగా మాత్రమే ఈ రివ్యూ ఇస్తున్నాను. ఎందుకంటే చాలా యానిమే ఫ్యాన్స్కు ఈ లైవ్ యాక్షన్ వర్జన్ అంతగా నచ్చలేదని కూడా చూస్తున్నాం. ముందుగా చెప్పాలంటే ఈ సీజన్ ఓకే టు గుడ్ కేటగిరీలో ఉంటుంది. ఈ సీజన్ పక్కాగా రొడోనోవా జోరో ఫ్యాన్స్కి పండగే. సీజన్ 1 కంటే ఇందులో తన మూమెంట్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. కొన్ని సీన్స్లో తనకిచ్చే హైప్, యాక్షన్ కొరియోగ్రఫీ నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. విజువల్స్, ముఖ్యంగా రివర్స్ మౌంటైన్ దగ్గర వచ్చే సీన్స్, అక్కడ కనిపించే భారీ తిమింగలం లబూన్ సీన్స్ విజువల్లీ చాలా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే ఒక ఎపిసోడ్లో కనిపించే జయంట్స్ చుట్టూ ఉండే సీన్స్ కూడా చూడ్డానికి చాలా బాగుంటాయి. బగ్గీ మరియు చాపర్ బగ్గీ స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇక టోనీ చాపర్ ట్రాక్ విషయానికి వస్తే ఆ ఎమోషనల్ స్టోరీ మీకు కనెక్ట్ అయితే ఆ ఎపిసోడ్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. కానీ ఆ ఎమోషన్ అంతగా కనెక్ట్ కాకపోతే మాత్రం ఆ పోర్షన్స్ కొంచెం స్లోగా సోగా అనిపించే ఛాన్స్ ఉంది. ఒక ఎపిసోడ్లో మిస్టర్ 3 అండ్ మిస్ వ్యాలంటైన్ లాంటి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతారు. కానీ పర్సనల్గా చెప్పాలంటే ఆ క్యారెక్టర్స్ నాకు అంతగా వర్క్ అవ్వలేదు. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం చిరాగ్గా అనిపించింది. అందుకే ఆ ఎపిసోడ్ కూడా నాకు అంతగా కనెక్ట్ కాలేదు. రష్డ్ నరేషన్ ఈ సీజన్లో మెయిన్ ప్రాబ్లం, టూ మెనీ క్యారెక్టర్స్. ప్రతి ఎపిసోడ్లో కొత్త విలన్స్, కొత్త క్యారెక్టర్స్ వస్తుంటారు. వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యే లోపే స్టోరీ ఇంకో చోటికి షిఫ్ట్ అయిపోతుంది. అందుకే నరేషన్ కర్న్ కొంచెం రష్గా అనిపిస్తుంది. కామెడీ మిస్సింగ్. సీజన్ 1లో కామెడీ చాలా న్యాచురల్గా ఉండేది. కానీ ఈసారి సీరియస్ ప్లాట్ ఎక్కువ ఉండటంతో ఆ ఫన్ ఎలిమెంట్ కొంచెం డల్ అయింది. ఓవరాల్గా డీసెంట్ సీక్వెల్. విజువల్స్ మరియు యాక్షన్ కోసం ఖచ్చితంగా చూడొచ్చు. కానీ సీజన్ 1లో ఉన్న ఆ మ్యాజిక్ మాత్రం కొంచెం మిస్ అయింది.